ఈ తెల్ల జుట్టుతో బాధపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా సహాయపడుతుందండి. సో, తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే ఈ యొక్క చిట్కా మనం చూసే ముందు వెంటనే వీడియోని లైక్ చేసి ఫుల్‌గా చూడండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనొక వీడియో అయితే గనక తెల్ల జుట్టుతో బాధపడే ప్రతి ఒక్కరికి ఇది సొల్యూషన్ అవుతది ఈ వీడియోతో. సో, కాబట్టి తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతది. ఏంటి అంటే చాలా చిన్న వయసు అయినప్పటికీ త్వరగా తెల్ల జుట్టు అనేది వస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవటానికి మనకి చాలా కష్టం అయిపోతది. సింపుల్‌గా షాప్‌కి వెళ్ళి కెమికల్ డైని తెచ్చుకొని వాడేస్తూ ఉన్నారు. దానివల్ల ఇప్పుడు మనకి ఏమి ప్రాబ్లమ్ లేకపోవచ్చు. బట్ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ప్రాబ్లమ్ అనేది ఉంటది. సో, కెమికల్ డైస్ కాకుండా ఇంట్లోనే న్యాచురల్‌గా ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా మార్చే ఒక న్యాచురల్ డై ఏంటి అనేది మనం చూద్దాము. సో, దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక వైట్ హెయిర్ కవరేజ్ ఏంటి అనేది చూసేద్దాం. సో, ఇప్పుడు మనం రెమెడీ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. అందులోకి నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేవి తీసుకున్నా. సో, కాబట్టి ఈ యొక్క వాటర్ అనేది మనకి బాయిల్ అవుతూ ఉండంగా మనము బీట్రూట్ అనేది తీసుకోవాలండి. బీట్రూట్ మనకి మంచి కలర్‌ని ఇస్తది. చాలా రెడ్ కలర్ లాగా అనిపిస్తది. సో, కాబట్టి జుట్టుకు కూడా ఎటువంటి ప్రమాదం లేదు. జుట్టు సమస్యలన్నీ పోవటానికి కూడా మనకి బీట్రూట్ అనేది చాలా బాగా సహాయపడుతూ ఉంటది. సో, కాబట్టి నేను ఒక చిన్న సైజు బీట్రూట్ అనేది దాన్ని ముక్కలుగా తొక్కంతా తీసి ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకున్నాను అనమాట. వేయంగానే చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో మనకి. సో, ఇందులోకి నేనేంటి అంటే ఒక 1 స్పూన్ అనేది మెంతులు తీసుకున్నాను. సో, మెంతుల వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. మంచిగా ఐరన్ ఉంటది, ప్రోటీన్ ఉంటది. మనకి జుట్టు కూడా ఊడిపోకుండా సహాయం చేస్తది. సరే అట్‌లీస్ట్ మనం అప్లై చేసుకునేటప్పుడు జుట్టు ఊడకుండా కూడా మనకు ఒక ఆప్షన్ కావాలి అనుకుంటే మెంతులనేవి వేసుకోండి. సో, కాబట్టి ఈ యొక్క మెంతులు చక్కగా మనకి బాయిల్ అవుతూ ఉండంగానే మనము ఒక చిన్న స్పూన్‌తో మనము కొంచెం ఒక హాఫ్ స్పూన్ అనేది మనము టీ పొడి వేసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర కాఫీ ఉంటే కాఫీ పొడి. మాక్సిమం టీ పొడికైతే గనక మనకి మంచి కలర్ అనేది వస్తది. సో, అందుకని చెప్పి ఒక 1 స్పూన్ అనేది టీ వేసాననమాట. ఇది మంచిగా మనకి కలర్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మనకి బీట్రూట్ అలాగే మనం తీసుకున్న ఈ యొక్క టీ పొడి అయినా సరే మనకి మంచి రెడ్ కలర్‌ని ఇస్తదనమాట. సో, మనకి కొంచెం మరగనివ్వాలి. టైం పడతది. ఒక 5-10 మినిట్స్ అనేది మనము ఇలాగా మరుగుతూ ఉండంగా ఒకసారి స్పూన్‌తో అలా మనం మిక్స్ చేసుకుంటూ పొంగిపోకుండా మిక్స్ చేసుకుంటూ దగ్గరే ఉంటూ ఒక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా దీన్ని మరగనివ్వాలనమాట. సో, ఇలా మరగటం వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తది. సో, దీనికి ఇంకా కొంచెం ప్రాసెస్ అనేది ఉంటది. సో, మొత్తం అంతా మనం చూద్దాం. ఇది మరిగిన తర్వాత మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం సేపు మనకి ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత మనకప్పుడు ఇందులోకి ఏం వేసుకోవాలి ఏంటి ఇవన్నీ మనం చూసేద్దాము. సో, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. సో, ముందుగా అయితే గనక ఒక బౌల్ తీసుకొని ఇలాంటి వడకట్టేది ఉంటది కదా! దాంతో వడకట్టుకోవాలి మొత్తం అంతా. సో, మొత్తం అంతా నేను వడకట్టేస్తున్నాను. మనం ఎప్పుడైతే ఎంత కావాలో అంతవరకే మనం తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే గనక లూజ్‌గా అయిపోయి మనకి హెయిర్ అంతా హెయిర్‌లో కాకుండా మొత్తం ఫేస్ మీద ఉంటది. అలా కాకుండా నేనేం చేశానంటే కొంచెం తీసుకున్నాను. మిగిలిందంతా పక్కకు పెట్టుకుని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా అని. సో, ఈ యొక్క లిక్విడ్‌కి మనం ఏమేమి వేసుకుంటున్నామంటే హెన్నా పౌడర్ వేస్తానండి. హెన్నా పౌడర్ వల్ల జుట్టు పెరుగుతది. జుట్టు ఊడకుండా ఉంటది. మంచి కండిషనర్ ఇస్తది. దాంతో పాటు మనకున్న తెల్ల జుట్టు సమస్య కూడా నల్లగా మారటానికి సహాయం చేస్తూ ఉంటది. సో, దానికోసం అని చెప్పి ఈ యొక్క వడకట్టుకుని మనం ఏదైతే తీసుకున్నామో ఈ యొక్క లిక్విడ్‌లోకి నేను నాకెంతైతే కావాలో అంత హెన్నా పౌడర్ తీసుకున్నా. క్వాంటిటీ నేను ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. సో, నాకైతే గనక సో, ఈ ఫ్రంట్ స్కాల్ప్ ఏరియాలో మొత్తం అంతా కొంచెం వైట్ హెయిర్ ఉంది. వెనకాలైతే నాకేం లేదు. మీకు ఫుల్‌గా వైట్ హెయిర్ ఉందంటే మీరు కొంచెం ఎక్కువ హెన్నా అనేది తీసుకోవాలి. సో, నేను ఇలా తీసుకొని కొంచెం థిక్‌గా ఉంది కన్సిస్టెన్సీ అనిపించింది. ఇందాక నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కదా! కొంచెం అలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మంచిగా ఒక మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాకుండా అలా మనము కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలి. ఓవర్ నైట్ అనేది మనం ఉంచుకొని నెక్స్ట్ డే హ్యాపీగా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కొంచెం హెయిర్ అనేది డ్రై అయిపోతది అనుకుంటే గనక మీరు అప్లై చేసుకునేటప్పుడు ఓవర్ నైట్ రాత్రంతా అలా నానబెట్టుకొని పొద్దున్నే మీరు అప్లై చేసుకునే ముందు
ఏమంటాము ఎగ్ కోడిగుడ్డు అనేది వేసుకుంటే ఇంకా హెయిర్ అనేది డ్రై అవ్వకుండా సిల్కీగా ఉంటది. సో, నాకున్న తెల్ల జుట్టు అనేది ఫస్ట్ నేను చూపిస్తున్నాననమాట. సో, అక్కడక్కడ అలా కనిపిస్తూ ఉంటాయి గదా! సో, ఇంకా దీనికి కనపడకుండా చేసేద్దాం. దానికోసం ఇలా నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మొత్తం ఈ పేస్ట్ అంతా నేను హెయిర్‌కి అనేది అప్లై చేసుకుంటున్నాననమాట. సో, మనంతట మనం చేసుకుంటే అక్కడక్కడ మనకి మిస్ అవుతూ ఉంటది. సో, నా సజెషన్ ఏంటి అంటే ఎవరితోన్నా అప్లై చేపించుకుంటే వాళ్ళకి ఈజీగా కనిపిస్తది. బాగా అప్లై చేస్తారు. సో, అందుకే నేను బ్రష్‌తో అప్లై చేసుకుంటున్నాను. హ్యాండ్ అయితే గనుక గ్లౌజ్ వేసుకొని హ్యాపీగా హ్యాండ్‌తో అప్లై చేసుకోవచ్చు. లేదంటే బ్రష్ అయినా పర్లేదు. సో, మనకిలా కొంచెం కొంచెం పాయిల్‌గా తీసుకుంటూ ఎక్కడైతే మనకి వైట్ హెయిర్ కనిపిస్తుందో మెయిన్‌గా ఆ ఒక వైట్ హెయిర్‌లో అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇలా నేను ఒక 1 అవర్ ఉంచుకుని దాని తర్వాత నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకుంటే నా హెయిర్ అనేది ఇలా ఉంది. ఫస్ట్ సారికే సూపర్ రిజల్ట్స్ ఉంటాయని నేనైతే చెప్పను గానీ ఒక 2, 3 టైమ్స్ వాడితే కంప్లీట్‌గా మనకి బ్లాక్ కలర్ అనేది వస్తదనమాట. సో, కాబట్టి ఇంకా ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఇప్పుడు మనకి చలికాలం వచ్చింది కాబట్టి హెయిర్ అనేది అస్సలు ఆరదు అనుకునే వాళ్ళందరికీ ఈ యొక్క అగారో బ్రాండ్ నుంచి హెయిర్ వాల్యూమనైజర్, హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నాను. సో, అట్‌లీస్ట్ మాకు సైనస్ ప్రాబ్లమ్ ఉంది, మాకు జలుబు చేస్తది, మాకు హెయిర్ డ్రై అవ్వట్లేదు అని ఇబ్బంది పడే వాళ్ళకి ఇంకా ఆల్టర్‌నేటివ్‌గా ఇదే మనం చేయగలం. ఏం చేయలేం ఇంక మనం. సో, ఇదేంటి అంటే మనకి 2 ఇన్ 1లా ఉపయోగపడుతది. చక్కగా వాల్యూమ్‌ని ఇస్తది. హెయిర్‌కి పల్చగా ఉంది జుట్టు అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని మీరు యూజ్ చేస్తే మంచి వాల్యూమ్‌ని ఇస్తది జుట్టు. ఎక్కువగా జుట్టు మంచి వాల్యూమ్‌గా కనపడటమే కాకుండా హెయిర్ కూడా చక్కగా డ్రై అయిపోతది. సో, నాకైతే గనక పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. మీరు ఇలాంటివి హీట్ టూల్స్ వాడేటప్పుడు హీట్ ప్రొటెక్ట్ సీరమ్ వాడి హ్యాపీగా వాడొచ్చు. లింక్ కావాలంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో ఉంటది. చెక్‌ఔట్ చేసేయండి. సో, సింపుల్‌గా మనం ఇలా తయారు చేసుకోవాలండి. మనము 2 వీక్స్‌కి ఒకసారి రిపీటెడ్‌గా వాడుతూ ఉంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం 2 వీక్స్‌కి అలా పెట్టుకున్న తర్వాత ఒక 3 వీక్స్‌కి, 4 వీక్స్‌కి అలాగా మనము రిపీటెడ్‌గా అప్లై చేస్తూ ఉంటే మనకి ఒక వైట్ హెయిర్ అనేది కనిపించకుండా మనకి బ్లాక్‌గానే కనిపిస్తూ ఉంటది. సో, కాబట్టి ఎటువంటి కెమికల్ డైస్ కాకుండా ఇలా న్యాచురల్‌గా ఇలాంటి ఇంట్లోనే చేసుకునే ఇలాంటివి రెమెడీస్ వాడటం వల్ల జుట్టు పెరగటానికి ఉపయోగపడుతది. తెల్ల జుట్టు కనపడకుండా హెయిర్ కూడా మంచి కండిషనింగ్ ఇచ్చినట్టుగా కూడా ఉంటది. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ శ్రీ విద్య.